ప్రభుత్వం మారినా సింహపురి సీమలో క్వార్జ్ అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. గతంలో చక్రం తిప్పిన వైసీపీ నేతలే ఇప్పుడు టీడీపీతో చేతులు కలిపి తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మాఫియా పేట్రేగిపోవడానికి కారణాలేంటి? వైసీపీ ముఠాలను నడిపిస్తున్నదెవరు? సిఐడి ఎంక్వైరీ ఏమైంది? క్వార్జ్ మాఫియాను అడ్డుకుంటున్న అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించే పరిస్థితి ఎందుకు వచ్చింది? తమకు తెలియకుండానే అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు చెప్పడాన్ని ఏ కోణంలో చూడాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వం మారిన నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మాఫియా ఆగడాలు ఆగటం లేదు. ఇప్పటికీ కొందరు అధికారులను తమ గ్రిప్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. జగన్ హయాంలో కేవలం వైసీపీ నేతలే దందా చేస్తే ఇప్పుడు తెలుగుదేశం లీడర్లతో చేతులు కలిపి క్వార్జ్ అక్రమ రవాణా తవ్వకాలు సాగించడం కొత్త ట్విస్ట్. ఈ క్రమంలో నిక్కచ్చిగా పనిచేసే అధికారులను బదిలీ చేయించి అక్రమాలకు సహకరించే వారికి పోస్టింగ్స్ ఇప్పించుకోవటం చర్చనీయాంశంగా మారింది. మాఫియాకు అండదండలు అందించే ఆఫీసర్లను ఏరి కోరి మరీ సింహపురికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడాన్ని పరిశీలిస్తే మాఫియా ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠాలు ఒక్కసారిగా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. ఏదో ఒక విధంగా డబ్బు మూటలు కట్టుకోవాలని ప్రయత్నిస్తాయి. తరతరాలకు తరగని ఆస్తిని కూడబెట్టుకోవాలని చూస్తాయి. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అదే జరుగుతోంది. సింహపురి సీమ క్వార్జ్ ఖనిజానికి ప్రసిద్ధి. వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో అపారమైన క్వార్జ్, పల్స్పర్, మైకా నిక్షేపాలు ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం వరకు అన్ని అనుమతులతో తవ్వకాలు, రవాణా, అమ్మకాలు సాగుతుండేవి. ఎవరి వ్యాపారం వారు చేసుకునేవారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్వార్జ్కు డిమాండ్ పెరిగింది. దీంతో టన్ను రేటు 5,000 నుంచి ₹1,00,000కు చేరింది. అంతే. అప్పట్లో వైసీపీ పెద్దల దగ్గర నుంచి కింద స్థాయి నేతల కళ్లన్నీ క్వార్జ్ గనులపై పడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సైతం ఎంటర్ అయ్యారని చెబుతారు. అప్పటి మంత్రులు, మాజీ మంత్రులు తమ గ్యాంగులతో ఖనిజాన్ని కొల్లగొట్టే క్రమంలో అక్రమాల పరంపర కొనసాగించారు. గనుల లీజు దక్కించుకునే యజమానులు బెదిరించి తరిమేశారు. గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అదేమిటని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ, అటవీ, ఆలయాల భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ల్యాండ్స్ లో బ్లాస్టింగ్స్ జరిపారు. బందిపోటు సినిమాల్లోని దోపిడీ సన్నివేశాలను మించి ఆగడాలు కొనసాగించారు. 2.5 ఏళ్లలోనే 10,000 కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. గనుల్లో గలీజు దందాకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని అంటారు. తమ అక్రమ దందాతో ఈ రంగంపై ఆధారపడి జీవించే 30,000 కుటుంబాల ఉపాధికి వైసీపీ నేతలు గండి కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తమ కష్టాలన్నీ తీరిపోతాయని అందరూ భావించారు. అనుమతులన్నింటినీ నిలిపివేసి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో అక్రమాలకు తెగబడిన మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలోనే జైళ్లకు వెళతారని అందరూ అనుకున్నారు. కానీ 7 నెలలు కావస్తున్నా సిఐడి విచారణ ముందుకు సాగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎంక్వైరీ ఏమైందో, నాటి అక్రమార్కులు, మాఫియా డాన్లపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఇటీవల మళ్లీ మాఫియా దందా ప్రారంభమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ కోర్టు పనులపై రాజధాని అమరావతికి వెళ్లిన సమయంలో చక్రం తిప్పారని టాక్. 4 గనుల లీజు అనుమతుల కోసం ఫైలును ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర స్థాయిలో తనకున్న పలుకుబడితో పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ ఎక్కడో తేడా కొట్టడంతో ఉన్నతాధికారులు అనుమతులను రద్దు చేశారు. అక్రమ తవ్వకాల లెక్కలు తేల్చేందుకు తాను గనుల్లోకి వచ్చి పరిశీలించాల్సిందేనని డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ పట్టుపట్టారు. దీంతో అధికారిని బదిలీ చేయించారు మైనింగ్ మాఫియా ముఠాలు. దీంతో కోర్టుకు వెళ్లి మళ్లీ యథాపూర్వ స్థానానికి వచ్చారు. కానీ క్వార్జ్ మాఫియా ఊరుకోలేదు. తమ అక్రమాలకు అడ్డు వస్తున్న చంద్రశేఖర్ను ఇటీవల మళ్లీ నెల్లూరు నుంచి బదిలీ చేయించారు. గనులు, భూగర్భ శాఖ తిరుపతి అసిస్టెంట్ డైరెక్టర్కు నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్గా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన వైసీపీ హయాంలో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ విభాగంలో పనిచేశారు. అక్రమాలు జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. యథేచ్ఛగా క్వార్జ్ దందా సాగినా కనీసం ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. మాఫియాకు పూర్తి సహాయ సహకారాలు అందించి లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారికి ఇప్పుడు నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో దొంగకే ఇంటి తాళాలు అప్పగించినట్టు అయిందన్న కామెంట్స్ వస్తున్నాయి.
ఇక జగన్ జమానాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణకు కొన్ని నెలల కిందట రావూరులో పోస్టింగ్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ చేసిన కడప జిల్లా వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డితో పాటు 11 మందిని అరెస్టు చేశారు. దీంతో నీ సంగతి చూస్తాం, బదిలీ చేయిస్తామంటూ మాఫియా బెదిరింపులకు దిగినా సీఐ లెక్క చేయలేదు. మైనింగ్ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పట్టడంతో తమ పలుకుబడితో ఇటీవల సీఐ విజయకృష్ణను బదిలీ చేయించారు. వైసీపీ మాఫియాను కొత్తగా టీడీపీలో చేరిన చోటా నేత లీడ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వరుసగా అధికారుల బదిలీలు జరగటం, గతంలో మాఫియాకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులను నెల్లూరులో నియమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అక్రమార్కులు చక్రం తిప్పుతున్నారంటూ నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మాఫియాకు తలొగ్గకపోతే తమకు శంకరగిరి మాన్యాలు తప్పవేమోనని టెన్షన్ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అడవులతో పాటు ప్రభుత్వ భూముల్లో నిల్వ చేసిన క్వార్జ్ను గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా సాగిస్తోంది మాఫియా. తవ్వకాలు చేస్తూ ఎవరి జేబులు వారు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అధికారుల బదిలీలు తమకు తెలియకుండానే జరిగిపోతున్నాయని, దీంతో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవాల్సి వస్తోందని శాసనసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు. అన్ని విషయాలను పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. క్వార్జ్ మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లటంతో 3 ఏళ్లుగా క్వారీలు నడవక వాటి యజమానులు, వాహనదారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పాత పద్ధతిలో అనుమతులిచ్చి మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. మాఫియా అంతు చూస్తాం, భరతం పడతామని గతంలో వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి.